వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, చికెన్ కూర చాలా టేస్టీగా ఉంది. ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం. కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, ఎర్రగడ్డ మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, ఎర్రగడ్డలు, చెక్క, లవంగాలు, మిరియాలు వేసి కచ్చా పచ్చగా ఇలా పేస్ట్ చేసి వాటర్ కన్ని వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టి చికెన్ శుభ్రంగా కడిగి బౌల్లో వేయాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి. ఇలా వేయించుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేయాలి. పసుపు వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఉడుకుతుంది. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేయాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇలా వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్టును. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేయాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేయాలి. చూడండి, ఇలా బాగా పచ్చి వాసన పోయేట్టుగా మొత్తం వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బయట కని రావాలి. బాగా ఏగితే ఇలా బయట కనిపిస్తుంది ముక్కల పైన. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఎసురు వేసుకోవాలి. కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకోవాలి. ముక్క ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ముక్క బాగా ఉడకాలి. ఉడుకుతుంది. చూడండి, లైట్గా ఉడికొస్తుంది. ఇలా ఉడికించుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా, దోశ లేకైనా, కలర్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది కూర. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.